పశ్చిమాసియాకు అమెరికా నుంచి మరికొన్ని బలగాలైతే వస్తున్నాయి. ఆ బలగాలన్నీ వచ్చిన తర్వాత ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇప్పటికే ఇరాన్ సగం నాశనం అయిపోయింది అని ట్రంప్ నిన్న ప్రకటన చేసిన దానికి మస్తబా ఖమేని ప్రతినిధి అడ్మిరల్ అహ్మదియాన్ అయితే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రండి, 20 సంవత్సరాలుగా మేము కూడా దీని గురించే ఎదురు చూస్తున్నాము, పైగా బాగా ట్రైన్ అవుతున్నారు మా వాళ్ళు, ఈ ట్రైనింగ్ అంతా కూడా మేమే చూపిస్తాము అన్న విధంగా ఈ అహ్మదీన్ అయితే మాట్లాడాడు. మస్తబా ఖమేని తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను, ఆయన యొక్క ఈ సవాలే ఇది అన్న విధంగా ఆయన అయితే ఒక ప్రకటన చేశాడు. మీరు రండి, ఎంతవరకు వస్తారు రండి, మేకపోతే గాంభీర్యం ఎందుకు, రావాలనుకున్నప్పుడు రావాలి, దాడి చేయాలనుకున్నప్పుడు దాడి చేయాలి, అంతే తప్ప ఇలా మాటలు వద్దు, మాటలతో బెదిరించకండి అన్న విధంగా ఈయనైతే మాట్లాడాడు. అయితే ఇక్కడ ఇరాన్కి చెందినటువంటి సైన్యం చాలా వరకు కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంది. పైగా ఇప్పుడు బాసత్ దళాలు కూడా డైరెక్ట్గా నేరుగా యుద్ధంలోకి దిగుతామని అంటున్నారు. బాసత్ దళాలు మామూలుగా ఇరాన్ లోపల ఉంటారు. వాళ్ళు ప్రజలు ఏదైనా సరే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు రాస్తారోకులు చేస్తే వాళ్ళని అణిచేటటువంటి దళం అది. అంటే వాలంటరీ దళం. వాళ్ళు జీతాలు తీసుకోరు, వాళ్ళ పనులు వాళ్ళు ఏవో చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఏదైనా ఇస్లాంకి కానీ, లేదనుకుంటే షియా ముస్లింకి కానీ, లేదంటే ఇరాన్కి కానీ ప్రమాదం జరుగుతుందన్నప్పుడు బయటకు వస్తారు. ప్రజల ద్వారా ఏదైనా జరిగితే ఒక్కొక్కసారి వీళ్ళని ఐఆర్జీసీ కూడా ఇచ్చేసుకుంటుంది, హైర్ చేసుకొని వాళ్ళని అటువైపు కూడా తిప్పుతుంటుంది. అంటే సైనికులుగా పనికొచ్చేటటువంటి వారు ఎవరైనా ఉంటే అటువైపు కూడా నియమించుకొని వాళ్ళ ద్వారా కూడా యుద్ధం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వానికి ఒక బలం చేకూరినట్లే అదనంగా.